సోషల్ మీడియాకి ఎక్కింది, ఆమె పబ్లిక్కి వచ్చింది, ఆమె పరిచయం చేసుకుంది అందరికీ. అక్కడ సంజయ్ రెడ్డి గారు తప్పు ఎక్కడుంది? మరి ఇంక కేసు పెట్టడం అంటే ఏ రకం కేసు పెట్టడం? స్త్రీకాడ ఎక్కడ ఆ స్త్రీకి అన్యాయం జరుగుతుంది, మరి ఈ స్త్రీకి అన్యాయం జరిగినట్టు కాదా? ఏం కూడా స్త్రీయేగా. ఇప్పుడు ఆమె ఇది నా ఇష్టం అన్నది, మరి ఇప్పుడు ఏమి ఇష్టం? ఆమె ఇష్టంగా ఆమె అభిప్రాయం ఆమె చెబుతుంది. ఆమె నచ్చలేదు కాబట్టి ఆమె చెబుతుంది, నీకు నచ్చింది కాబట్టి నీ ఇష్టం నువ్వు చెప్పిను. మరి మన భారతదేశంలో ఎవరు హక్కులు వాళ్ళకు ఉండయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉండయి అని చెప్పింది మీరేగా. అందుకని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇట్లాంటి వస్తాయని చెప్పాక మన సమాజాన్ని పాడు చేయొద్దు, కుటుంబ విలువలు తగ్గిపోతాయి, ఇప్పటికే దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పింది. మరి ఇంకెవరి ఇష్టం వాళ్ళు అనుకున్నప్పుడు ఆమె తప్పు అనటానికి లేదు, ఆమె ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఆమె స్త్రీ పట్ల గౌరవం ఉంది, ఒక నాయకురాలు కావచ్చు కానీ పార్టీని తీసుకురావద్దు, ఆమె ఎక్కడ పార్టీని తీసుకురాలేదు. ఆమె సోషలిజంతో ఒంటరి మహిళలకు ఎంతో మందికి సేవ చేసింది. ఆమె లేడీస్ గురించి గౌరవం తెలియని వాళ్ళకి, పద్ధతి తెలియని వాళ్ళకి ఏం మాట్లాడలేదు, పద్ధతిగానే మాట్లాడింది. అందుకని ఆమె ఎక్కడ తప్పు లేదు. ఆమె మీద కేసులు ఎందుకు? ఆమె మీద కేసులు పెట్టినప్పుడు మనలాంటి వాళ్ళు స్పందించి మాట్లాడాలి ఆమె తరపున. మరి ధర్మం మాట్లాడిన ఆమె తరపున మాట్లాడకపోతే అధర్మం మాట్లాడిన ఆమె తరపున మాట్లాడతారా? అంటే కొంతమంది ఇప్పుడు జైసీ లెక్క ఫాలో అయ్యి అనసూయకే ఎక్కువ మంది సపోర్టర్లు వస్తున్నారు అని అంటున్నారు. ఎక్కడ అనసూయ గారికి సపోర్ట్ మంది ఎక్కువ వచ్చింది? ఒక 10 మంది ప్రెస్ మీట్ పెట్టారు, శ్రీమూర్తులు అందరూ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? అక్కడ స్త్రీకి ఎక్కడ అన్యాయం జరిగింది? అక్కడ అసలు ఎక్కడ అన్యాయం జరిగింది? ఆమెగా మగవాళ్ళని జంతువులతో పోల్చింది. నా అందాన్ని అభిషేకించాలి మీరు, నేనే రకంగా వచ్చినా నన్ను అంటుకోవద్దు మీరు చూడదు. ఆమెగా మాట్లాడింది. ఎవరు మాట్లాడినరు? మగవాళ్ళు ఏమైనా మాట్లాడినరు అసభ్యంగా ఆమె గురించి? ఆమె బయట వేసుకుంది, ఆమె ఏడుతుంది, ఆమె కర్మ ఆమె అనుభవించింది. ఆమె గురించి పోరాడాల్సిన అవసరం ఎవరికి లేదు, కేసులు వేయాల్సిన అవసరం కూడా లేదు. అధర్మమైన కేసులు పెట్టద్దు సంజయ్ రెడ్డి గారి మీద. ఆమె ఏం తప్పు మాట్లాడలేదు. ఫస్ట్ ఏమో శివాజీ గారి మీద పడ్డరు, ఆయన అయిపోయినాక ఇప్పుడు సంజయ్ రెడ్డి గారి మీద పడ్డరు. తర్వాత ఏమో మన గరకపాటి నరసింహరావు గారిని ఆయన కూడా తీసుకొచ్చిండ్రు. మరి వీళ్ళు దేని గురించి పోరాడుతుండ్రు? ఈ ఉమెన్ కమిషన్ గారు, ఈ మహిళా సంఘాలు, ఈ మహిళలు దేని గురించి పోరాడుతుండ్రు? మహిళల హక్కులు అంటే అసలు ఏంది? మహిళల ఇల్లులు అంటే ఏంది? అసలు ఏందో వాళ్ళే చెప్పాలి, వివరించాలి. అసలు ఎందుకు పెట్టినరో ప్రెస్ మీట్ వాళ్ళకన్నా అర్థం ఉందో లేదు. మరి మాట్లాడిన ప్రతి వాళ్ళ మీద కేసులు వేసుకుంటూ పోతే మరి అసలు ధర్మం ఏందో అధర్మం ఏందో వాళ్ళే వివరించాలి. అట్లాంటి మహానుభావుని కూడా తీసుకొచ్చారు. మరి ఇంకా కాలజ్ఞానం చెప్పిన మన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినప్పుడు వీళ్ళు పుట్టుంటే ఆయన కూడా తప్పు అనేవాళ్ళు ఏమో. ఇలాంటి వాళ్ళు వీళ్ళు 10 మంది కలిపితే శ్రీమూర్తులు కాదు కదా. 2 రాష్ట్రాలు యావత్ ప్రపంచం శ్రీమూర్తులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళంతా మాట్లాడితే కదా అది తప్పు. వీళ్ళంతా ఎవరు మాట్లాడతలేదే, ఈ 10 మందేగా మాట్లాడేది. అక్కడ సంజయ్ రెడ్డి గారు తప్పు ఎక్కడా లేదు. ఆమె మీద కేసు పెడతాం, అసలు అది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ ఎందుకు ఉంటుంది? ఇండస్ట్రీ పరంగా మాట్లాడాలంటే ఏమకన్నా హీరోలు గొప్ప గొప్ప హీరోయిన్లు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. రాధా గారు, విజయశాంతి గారు, రమకృష్ణ గారు, జయప్రద గారు, భానుప్రియ గారు, అసలు ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు చక్కదనాలు తల్లి లాగి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ సంసారాలు చేసుకుంటారు. వాళ్ళు బయటికి రాలేదే. వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవన ఉపాధి కోసం, వాళ్ళ ధర్మం కోసం ఆ కెమెరా ముందు ఆ కాసేపే ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు మంచిగానే ఉన్నారుగా, పద్ధతిగానే ఉన్నారుగా. మరి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఈ విషయాన్ని ఇంతటితో వదలదా? ఇంకెంతకని లేపుద్ది, ఎంతకని లేపి సమాజాన్ని భ్రష్టు పట్టుతుంది. అసలు మాట్లాడే వాళ్ళకైనా మనకైనా బుద్ధి ఉండాలి దయచేసి. టాపిక్ ఆమె వేసుకొని ఇంత పేలికల గురించి వచ్చింది. అదే ఆ పేలికల గురించే వీళ్ళు కొట్లాడాలనుకుంటే ఇంతవరకే ఒక సంఘం పెట్టుకొని వాళ్ళ వరకే మాట్లాడుకోవాలి. వాళ్ళ సొంత విషయాలు అయితే వాళ్ళ వరకే మాట్లాడాలి. సమాజం మీద తీసుకొచ్చి సమాజాన్ని పాడు చేయొద్దు. ఇప్పటికే పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు సర్వనాశనం అయిపోయారు. వాళ్ళ గురించి ఒకసారి బయటకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది అనమాట. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క అమ్మాయికి ఎంతమంది ఉండి వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అయిపోతున్నాయో. ఇచ్చలవిడిగా ప్రేమ అనే ఒక ముద్ర వేసుకొని ఒక్కొక్కరికి 3, 4 జీవితాలు నాశనం చేసుకుంటా కడుపులు చేసుకొని చెత్త కుండీలలో బారేస్తున్నారు. మరి అప్పుడు ఎటుపోయింది మహిళా సంఘం? ఈ ఉమెన్ కమిషన్ అప్పుడు ఎటుపోయింది? జీవితాలు అస్తావ్యస్తం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు ఊళ్ళల్లో ఉండి కష్టపడి వాళ్ళు చాకిరీ చేసి పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయని వాళ్ళు చదివెత్తుంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. అప్పుడు ఆ రోజుల్లో 20 ఏళ్ళకి పెళ్ళిళ్ళని అప్పుడు జరగలేదా ఈ విధ్వంసాలు? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తున్నా పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. మా సోదలిజం మా కాళ్ళ మీద మేము నిలబడతాం అనబట్టేగా. ఎవరన్నా అమ్మమ్మ నానమ్మ అయ్యే కళలు ఉండయా? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగవాళ్ళు తాతయ్యలు అయ్యేది ఉందా? కనీసం వాళ్ళు కన్నబిడ్డనైనా కనే ఛాన్స్ ఉందా వాళ్ళకి? దీని గురించి కదా మాట్లాడాల్సింది.
మన జీవన వ్యవస్థ అంతరించిపోతుంది, మన విలువలు మనం కాపాడుకుందాం అని చెప్పి స్త్రీలు మాట్లాడాల్సింది దీని గురించి కదా. ఇంత పేలిక గురించి ఎందుకు ఇంత చర్చ? మంచి మాట్లాడిన వాళ్ళందరూ తప్పు అంటారు, కేసులు వేస్తారు. ఏ విధంగా వేస్తారు కేసులు? యూట్యూబర్ల మీద పెడతారు, మీడియా వాళ్ళ మీద పెడతారు, మంచి మాట్లాడిన ప్రతి వ్యక్తి మీద పెడతారు. ఎందుకు పెడతారు? ఇది ధర్మమా అధర్మమా అని అడగాల్సిన ప్రశ్న మనకు ఉంది. ఎవరు అక్కడ ఆరుగురు అంటే సరిపోద్దా? మన సమాజం మీద ఎంతో మంది ఉండం కదా. అదే చెబుతున్నా, 10 మంది కూడా మీ సొంత విషయాలు సమాజం మీద రుద్దొద్దు దయచేసి. మీ సొంత విషయాలు మీకేమైనా ఉంటే మీరు చూసుకోండి. సొంత విషయాలు సమాజం మీద రుద్దితే భ్రష్టు పట్టిపోతుంది సమాజం. ఇప్పటికే ఇంటలేదు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మీరేమన్నా సమాజానికి మేలు చేయదలుచుకుంటే స్త్రీలు ఎంతో మంది ఆగమైపోతున్నారు. ఒక్కొక్కరు కిరసనాలు బస్సు తగల పెడుతున్నారు, కట్నాల కోసం ఏదెత్తున్నారు. అబ్బాయిల ప్రేమ పేరుతో వాళ్ళ అమ్మ కడుపులు కాలుతున్నారు నిర్దాక్షిణ్యంగా. అమ్మాయిలు కూడా ఒక్కొక్క తల్లి ఉంచుకున్న వాడి కోసం భర్తను చంపేస్తుంది, ఒక్కొక్క తండ్రి ఉంచుకున్న దానికోసం భార్యను చంపేస్తుండ్రు, పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళ గురించి కదా మాట్లాడాల్సింది. వీళ్ళు మొత్తం ఎవరి గురించి? అసలు వీళ్ళు మొత్తం ఉంది అనసూయ గారి గురించా? అనసూయ గారికి ఏమన్యాయం జరిగిందండి? ఎక్కడ జరిగింది? అసలు ఇంత దుర్మార్గమైన చర్చలు ఎక్కడా లేదు, నేను ఎప్పుడు చూడాల. ఇదేనేమో బ్రహ్మం గారు చెప్పిన వినాశనమైన మాటలంటే. ఎందుకంటలేదో మరి నాన్ వేసి కళ్ళకు గారాట్లేదేమో. నేను మొన్న ఒకటి చూసిన, మన అనసూయ గారి గురించి ఒక అన్న మాట్లాడుతుండు. ఆమె ఫ్యాన్ అనుకుంటే ఆమెకి ఇచ్చపడుతుండు. మరి ఆయన కూడా సామాన్లు అంటగా అవి వినపడలేదా వీళ్ళకి? అవి వినపడలేదా? అనసూయ ఫ్యాన్ని ఆమె అభిమాన్ని ఆమె వేసుకునే నేను చూడాలా అని అసభ్యకరంగా మాట్లాడుతుండగా అవి వీళ్ళకి వినపడలేదా? సంజయ్ రెడ్డి గారు మంచిగా మాట్లాడిందిగా. ఇవి ఎందుకు వినపడుతున్నాయి? ఈ అసభ్యకరమైన పదాలని ఎందుకు అంటారు? దయచేసి వాళ్ళకే తెలివి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎక్కడ అవమానం లేదామా? బుద్ధుంటే ప్రతి ఆడది చీర కట్టుకున్న ఆడదానికి సిగ్గుంటే ఆమెన్న మాటలకి మారాల్సిందే. ఆమెన్నది స్త్రీ పట్ల గౌరవం లేక లేదు. స్త్రీ గౌరవాన్ని తీసుకొచ్చి నడిబజట్ట పెట్టి ఇంత పేలిక కోసం హక్కులు అని చెప్పి మాట్లాడుతుంటే అట్టాటి వాళ్ళ గురించి మాట్లాడింది, అందరి గురించి ఆమె మాట్లాడలేదు. దయచేసి అది అర్థం చేసుకోవాలి. అంటే ఆమె పర్సనల్ గా టార్గెట్ చేశారు, నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేశారు అంటుందమ్మా. ఎక్కడ ఆమెను ఒక్కదాన్ని టార్గెట్ చేసింది? ఆమెను ఎవరు టార్గెట్ చేశారు అని ఆమె ఏడుస్తూ చెబుతుంది అన్నమాట. ఎవరు? ఆమె చేసుకున్న కర్మ ఆమె ఆమెకిచ్చింది. ఆమె ఎందుకు ఆడుతుంది? ఆమె కర్మ ఆమెకే తలిగింది అనమాట. వెనకట ఎప్పుడో తలిగేదంట పిల్లలకి, ఇప్పుడే తలుగుతుంది అనమాట. అందుకని ఆమె కర్మ ఆమె అనుభవించుకుంది. ఇప్పుడు ఆమె ఒక 10 మందిని సృష్టించుకుంది, స్త్రీమూర్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆ 10 మందే మాట్లాడతారు కానీ వెనకుండా 90 మంది వాళ్ళ కళ్ళు ఎవరు మాట్లాడరే? మాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడం. ఇప్పుడు స్త్రీ ఒక్కతే కాదుగా సృష్టికర్త మగవాడు కూడా ఉంటాడుగా. మగవాడు ఆకాశం అయితే ఆడది భూదేవి, ఇద్దరు కలితేనే సృష్టి ధర్మాన్ని అతిక్రమించి మాట్లాడే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇది దయచేసి గుర్తుంచుకోవాలా. స్త్రీ పుట్టక పుట్టిన వాళ్ళైనా సరే, మగ పుట్టక పుట్టిన వాళ్ళైనా సరే ఎవరు ఒకరినొకరిని అవమానించుకోవద్దండి. సమానత్వం ఉండాలా. దేంట్లో ఉండాలా? మగవాడు తీసుకొస్తాడు, ఆడది ఇంటిని సరిదిద్దుకోవాలా. అక్కడ సమానత్వం వస్తుంది కదా. ఆయన బయటకు వెళ్ళి కష్టపడి తీసుకొస్తే ఇల్లుని శుభ్రం చేద్ది, ఇంట్లో ఉన్న పిల్లలది, ఆయన కుటుంబాన్ని కాపాడుద్ది, ఆయన పరుగుని నిలబెట్టుద్ది, ఆయన వంశాన్ని ఉద్ధరిస్తుంది, ఆయన ఇల్లులకు కాపాడుద్ది. ఆయన 100 రూపాయలు చెప్తే ఆ 100 రూపాయలకు సరిపోని సంసారాన్ని నడుపుద్ది. అవన్నీ కాదా ఇలువలు? అవన్నీ హక్కులు కాదా? ఏమైంది వీళ్ళకి ఏమైనా మైండ్లు పోతున్నాయా? వీళ్ళు చదువుకుంటారు, నాకు చదువు లేదు, ఏమవుతుంది? వాటి గురించి కదా చర్చలు పెట్టాల్సింది మన కమిషన్ గారు, ఈ మహిళా సంఘాలు. ఎందుకు ఏం మాట్లాడిందామా? సంజయ్ రెడ్డి గారికే నా సపోర్టు. ఒక సంజయ్ రెడ్డి గారే కాదు, హర్షవర్ధన్ గారు పాపం ఆయన కూడా సూపర్ చెప్పిండు. ఆయన ఎట్ట చెప్పిండు? ఒక దొంగ బయటలో ఉంటే దొంగను మారమనే కన్నా నా ఇంటికి నేను తాళం వేసుకొని పోతున్నాడు. ఆయన కూడా ఒక అవమానిస్తుంది. ఏమన్నా బాగుందా? అసలు ఏంది వీళ్ళు ఎక్కడ పుట్టినరు? వీళ్ళు దయచేసి జనాలలో ఉండే కన్నా అరణ్యాలలో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకొక 5 రోజుల్లో జేసీ కమిటీ ఏర్పడుతుందంటమ్మా. ఏర్పడేప్పుడు వాళ్ళు లా ప్రకారం మేము పోరాటం చేస్తాం, అనసూయకి మేము అండగా ఉంటామని మళ్ళా నోటీసు రిలీజ్ చేశారు. లా ప్రకారం అంటే అసలు న్యాయస్థానం ఏం చెబుతుందండి? ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు ఒక భర్త అంట ఒక భార్యను వదిలిపెట్టి ఎవరినైనా ఉంచుకోవచ్చు అంట. ఒక భార్య ఒక భర్తను వదిలిపెట్టి ఎవరినైనా ఉంచుకోవచ్చు అంట పిల్లలకు కానీ సంసారం చేసినాక. ఇదేనా చదువు నేర్పే సంస్కారం? లాలు ఇందుకే వచ్చింది, కోర్టులు ఇందుకేనా వచ్చింది? మన పెద్దవాళ్ళు పూర్వీకులు తీసుకొచ్చిన వాళ్ళు కష్టపడి తీసుకొచ్చి బుక్కులు రాసి సమాజానికి మంచి అందించిన మంచి అన్ని వదిలిపెట్టి ఈ శతయాన్ని పట్టుకొని సమాజాన్ని భ్రష్టు పట్టడానికే. అంతే, ఏం లేదు ఆడ.
అంతే, మన పూర్వీకులు తీసుకొచ్చి మనకు నేర్పించారు, మనం మన పిల్లలకు నేర్పించుకోవాలా. మన పిల్లలకి ఇప్పుడు మనం మనమే నేర్పించుకోలేకపోతున్నాం, రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏమి నేర్పిస్తారు ఇటాటి వాళ్ళని చూసి. అందుకని దయచేసి అసలు వీళ్ళ మీదే ఎత్తిపోద్దని నా అభిప్రాయం అనమాట. మనలాంటి వాళ్ళు అందరం కలిసి వాళ్ళ మీద ఎత్తి అసలు వాళ్ళ అభిప్రాయం ఏందో చెబుతారు. ఏమండి, సాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఎన్ని చెప్పినరండి, ఎన్ని మంచి మాటలు చెప్పినారు. ఒక్క 2 మాటలు పట్టుకొని మాట్లాడుతుండ్రే, అంత పరమ విధ్వంసుడు మీద నోరు జారి మాట్లాడుతుండ్రే. అసలు ఆయన ముందర కూర్చొని అసలు శ్రీ గురించి ఏందో చెప్పమానండి వీళ్ళని. అసలు చెప్పలేస్తారా వీళ్ళు సరిపోతారా? ఏమన్నా కొద్దిగానే తెలివి ఉండాలా, చదువు ఉండగానే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలా. దయచేసి ఆడవాళ్ళం కాగానే సరిపోదు, దాన్ని గౌరవించుకోవాలి. మన విలువ మనం కాపాడుకోకపోతే ఇంకెవరు వచ్చి కాపాడుతారు? ఎవరు వచ్చి కాపాడాలా? మన విలువ మనమే తగ్గించుకుంటున్నాం. ఎవరి గురించి పోరాడుతున్నారు వీళ్ళు? కొంతమంది మగవాళ్ళు అంటే దేశం ఎక్కువ ఉంటుంది. మరి అసలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారో చేసుకోలేదో, వాళ్ళ సంసారాలు చేస్తున్నారో చేయట్లేదో, వాళ్ళ పిల్లలు పుట్టినరో పుట్టలేదో, వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు అయినరో కాలేదో. ఒక్కొక్క స్టేజ్లో ఆడదానికి బిడ్డ పుట్టినప్పుడు అమ్మ అయినప్పుడు ఒక ఆనందం ఉంటుంది, అమ్మమ్మ అయినప్పుడు ఒక ఆనందం ఉంటుంది, నానమ్మ అయినప్పుడు ఒక ఆనందం అయింది, అల్లుడు వచ్చినప్పుడు ఒక ఆనందం ఉంటుంది. కోళ్ళు ఇట్టాటి అన్నీ రుచి చూసిన వాళ్ళు అయితే ఆడవాళ్ళు అసలు ఇట్ట మాట్లాడరు. దయచేసి నా అభిప్రాయం నేను చెబుతున్నా. దయచేసి నా సపోర్టు సంజారెడ్డి గారికే. ఆమె అనసూయ ఇండస్ట్రీ లేడీ, ఆమె ఇండస్ట్రీ నుంచి ఎందుకని ఎవరు సపోర్ట్ ఇవ్వట్లా? ఎందుకు ఇస్తారు? ఇప్పుడు అనసూయ గారు కష్టపడి ఒకళ్ళ పైకి వచ్చింది అనుకో, నీ వృత్తిపరంగా నువ్వు ఆ కెమెరా ముందు వేసుకున్నావు కరెక్టే, అంతవరకే ఉండు. నువ్వు బయటకు వచ్చినాక నువ్వు స్త్రీ పట్ల గౌరవం చూపి, నువ్వు స్త్రీ పట్ల సాంప్రదాయం చూపి. ఎక్కడిది ఏ దేశం నుంచో ఒక ఆమె వచ్చిందిగా, ఆమె మన హిందూ ధర్మాన్ని నమ్మి తెల్లామా పేరు నాకు చెప్పరా, లిడియా గారు. అసలు మన హిందూ ధర్మాన్ని ఎంత చక్కగా బోధిస్తుంది. మన భారతదేశంలో మన మాతృభూమిలో పుట్టిన మన లేడీస్ కొంతమంది ఎందుకో మరి ఇట్లా పిచ్చిగా తయారవుతున్నారు. ఎందుకు తయారవుతున్నారు? అట్ట లేడీస్ని చూసాను బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నా. ఒక స్త్రీ గురించి ఒక నాయకుడు భాష మంది కాదు, ఆయన వేరే భాషలో చెప్పిండు, మనకు తెలుగు వచ్చు. ఆయన ఒక స్త్రీని దుర్గా అమ్మవారికి తో పోల్చిండు, భారత నారి దుర్గా అమ్మవారు అని చెప్పిండు. మరి చెప్పిన ఆయన కూడా మగవాడేగా. ఇప్పుడు చెప్పిన శివాజీ గారు కూడా మగవాడేగా. చెప్పిన చెప్పిన గరికపాటి నరసింహారావు కూడా మగవాడే కదా, ఆయన కూడా గురువు గారు. మరి ఇంతమంది మంచి వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఒక మృగాన్ని పట్టుకొని మగ జాతినే అవమానం చేయటం ఎందుకు? జంతువులు అంటాం ఎందుకు? మీరు జంతువులని మీరు అసభ్యకరంగా మీరు మాట్లాడితే మరి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కూడా మాట్లాడతారుగా. మాట్లాడాలా? దయచేసి మాట్లాడితేనే ఎట్టాటి వాళ్ళకి తలపగురు తగ్గేది. మగవాళ్ళు కూడా మొత్తం మీ హక్కుల గురించి మీరు కూడా పోరాడండి. ఇట్లా మాట్లాడితే కొంతమంది రెచ్చగొడుతున్నారు అంటారు. రెచ్చగొడతాం కాదు, ఇది ధర్మం, సృష్టి ధర్మం. ఆడ మగ ఉంటేనే ధర్మం, అదే సృష్టి ధర్మం. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఒకళ్ళొకళ్ళు పాలించుకోవాలా, లాలించుకోవాలి, అదే సంసారం, అయ్యే హక్కులు. అది దయచేసి ఇదే నేను చెప్పదలుచుకుంటున్నా. మన సంజారెడ్డి గారు మాట్లాడింది ఏది తప్పు కాదు, నా సపోర్ట్ ఆమెకే.